ఖచ్చితంగా ఏడుస్తారు. ప్రతి ఒక్క తండ్రి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. బీజిఎం సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. నిజంగా ఒక అయ్యప్పమాల వేస్తారు ఈ సినిమా చూస్తే అలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీ మూవీ చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ లేదు, సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆడుతూ పాడుతూ మంచిగా సాంగ్స్ ఏలేలా ఇరుముడి సెకండ్ హాఫ్లో వస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో మాత్రము ఆ ఫాదర్ డాటర్ అది బాండ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే మనం జరుగుతుంది మామూలుగా జరుగుతుంది కదా మనకి యాక్చువల్గా, అంటే ప్రిన్సిపల్స్ ఇట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా ఏడిపించడం అనేది జరుగుతుంది కదా, అది మొత్తం సినిమాలో చూస్తాం మనం. సెకండ్ హాఫ్లో అయితే ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అసలు ఎవరు చంపుతున్నారు, వాళ్ళని ఎవరు చంపుతున్నారు అసలు ఎవరు అర్థమే అవుతుంది అసలు సినిమా. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉండే సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం సాంగ్స్ మంచిగా ఉన్నాయి. రవితేజ యాక్టింగ్ అయితే 4 years తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిండు రవితేజ. పక్క బొమ్మ బ్లాక్ బస్టర్. స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, ఆ దేవుని కోసం నేను ఇవాళ నిజంగా చెప్తున్నా, చాలా మనసుతో నేను అంటున్నా. అంత మంచిగా అనిపించింది సినిమా కూడా. ఇడుముడి టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా బాగా తీసిండు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు చాలా న్యాయం చేసిండు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఒక చిన్న పాప కోసం కూడా క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు న్యాయం చేసి చూపించిండు. ఆ క్యారెక్టర్లో కూడా అంటే ఒక పాప కోసం మొత్తం సినిమా నడుస్తుంది. అంటే క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా అలా బాగుంటుంది. అంటే రవితేజ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది కదా. అంటే మెయిన్ చెప్పండి, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ చేసి సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. పల్లకి పాట ఉంది. ఆ పాట మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి. అంతా బాగుంది. సాంగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, ఇప్పుడే అయ్యప్ప మన సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. అయ్యప్ప మాల అంటేనే సంక్రాంతి అప్పుడే చాలా పూజలు చేస్తారు. ఇప్పుడే మనకు ఒక శబరిమల పోయినట్టు అనిపించింది. అంతా బాగా అనిపించింది. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాకి ఎంత రీడింగ్ అని పక్క పెట్టండి. సినిమాలో ఆ ఇడుముడి టైటిల్కే చాలు. మనం ఒక మంచిగా చూడాలంటే, మనం ఒక మనసుతో చూడాలంటే ఎంత బాగుంది సినిమా. భగవంతుని మాత్రం చాలా బాగా చూపించిన అయ్యప్ప స్వామిని. ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. రవితేజ కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా రవితేజ అన్నకైతే పక్కా హిట్ అనమాట. అంటే నేను సినిమాలో రవితేజ అన్న చూడలేదు, ఒక చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. అంటే అలాంటి యాక్షన్ సీన్స్లో కానీ, ఆ మాస్ ఫైటింగ్ సీన్స్లో కానీ, ఆ ఎమోషన్ సీన్స్లో కానీ అసలు రవితేజ గారికి నిజంగా అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అసలు చిరంజీవి గారిని చూసాం మనం, రవితేజ గారిని చూడలే. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట రవితేజ గారు అయితే. అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న, అంటే అమ్మాయిలను ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ కట్గా మనకు డైరెక్టర్ గారు చూపించారు. ఇంకోటి దాంతో డివోషన్ యాడ్ చేశారు అయ్యప్ప స్వామి గురించి. అసలు సినిమా అయితే మామూలుగా అనిపించలేదు నాకు. ఈ సెకండ్ హాఫ్ అయితే అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్నమాట. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు పిచ్చెక్కిపోయింది అనమాట. అసలు డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ తీయడం అనేది మీరు దాటి ఎవరు లేరు, అంత మంచిగా ఉంది. నేను ఒకటే చెప్తాను, అంటే సినిమా బాగుంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. ఒకటే చెప్తా, లాస్ట్ ఈ సినిమా ఎంట్రల్ చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవ్లో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి ఈ సినిమా చూడండి. ఒకటి, ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్లో రాదు, ఇన్స్టాలో రాదు ఆ మెసేజ్. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి. అక్కడ మీకు ఒక మంచి మెసేజ్ తెలుస్తుంది.